హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ రేస్ నుంచి 4 జట్లు అయితే అవుట్ అవ్వడం జరిగింది. ఆ 4 జట్లు ఏంటి, అదేవిధంగా ప్లే ఆఫ్ రేస్లో వచ్చేసరికి చాలా అంటే చాలా రసవత్తంగా సాగుతుంది 6 జట్ల మధ్య. 6 జట్లు ఏంటి, ఏ విధంగా అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది, అయితే మిగిలిన 4 జట్లకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేవా అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 మాత్రం అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కరంగా అయితే సాగుతుంది. చివరి దశకి అయితే చేరుతుందని చెప్పుకోవచ్చు. ప్రతి జట్టు ఇప్పటి వరకు మాత్రం అయితే 10 మ్యాచ్లు అయితే ఆడడం జరిగినాయి. ఇంకా కేవలం ప్రతి జట్టుకు వచ్చేసరికి 4 మ్యాచ్లు అయితే మిగిలి ఉండడం జరిగింది. ప్లే ఆఫ్ రేస్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఉత్కంఠంగా అయితే సాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 6 జట్ల మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ సీజన్ నుంచి మాత్రం అయితే 4 జట్లు చివరి దశకైతే చేరాయని చెప్పుకోవచ్చు. 4 జట్లు ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఆ 4 జట్లు మొట్టమొదటిగా చూసుకుంటే ఐపీఎల్ 2025 నుంచి నిష్క్రమించిన జట్టు మొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్ జట్టు. చెన్నై సూపర్ కింగ్ ఆడిన 10 మ్యాచ్లో కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలవడం జరిగింది. 8 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. 4 పాయింట్లతో 10వ పొజిషన్లో ఉంది. మొట్టమొదటి జట్టు అయితే ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే తప్పుకుంది. ఆ తర్వాత చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మాత్రం అయితే ప్లే ఆఫ్ ఆశలు అయితే చాలా అంటే చాలా సన్నగిల్లాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. ఈ 9 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. కేవలం 3 మ్యాచ్లే గెలిచింది. 3 మ్యాచ్లో 6 పాయింట్లతోనైతే 9వ పొజిషన్లో అయితే ఉంది. ఇంకా 5 మ్యాచ్లు అయితే ఉంది. 5లో 5 మ్యాచ్లు గెలిచినా కానీ మన సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం అయితే ప్లే ఆఫ్ చేరడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ వచ్చేసరికి గ్రూప్ దశ నుంచి ఇంటి మొదటే పట్టే అవకాశం 99% అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ చేరే అవకాశం చాలా అంటే చాలా తక్కువగా అయితే కనిపిస్తున్నాయి. ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప కానీ ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఆ తర్వాత చూసుకుంటే రాజస్థాన్ రాయల్ విషయం సేమ్ ఇదే పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు అయితే 11 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. 11 మ్యాచ్లో కేవలం 3 మ్యాచ్లే గెలిచి 8 మ్యాచ్లో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. 6 పాయింట్లతో అయితే 8వ పొజిషన్లో ఉంది. రాజస్థాన్ రాయల్కు ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం. మిగిలిన 3 మ్యాచ్లు గెలిచిన 6 పాయింట్లు 6+6 12 పాయింట్లు. 12 పాయింట్లతో ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం. రాజస్థాన్ రాయల్ కూడా ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపు ఇంటి ముఖం పట్టినట్టే చెప్పుకోవచ్చు. ఆ జట్టుతో పాటు కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చినట్టే సేమ్ మిగతా 3 జట్లకి ఏ విధంగా ఉందో కోల్కతా నైట్ రైడర్ కొంచెం బెటర్ చాయిసెస్ అయితే ఉండడం జరిగింది. ఇప్పటివరకు అయితే 10 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో 4 విజయాలు 5 ఓటములతోటి కోల్కతా నైట్ రైడర్ 7వ పొజిషన్లో ఉంది 9 పాయింట్లతోటి. ఇంకా కోల్కతా నైట్ రైడర్కి వచ్చేసరికి 4 మ్యాచ్లు ఉంది. 4 మ్యాచ్లు గెలవాలి. గెలిస్తేనే అప్పుడు ప్లే ఆఫ్ చేరుతుంది. 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రమే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే మాత్రం అయితే కోల్కతా నైట్ రైడర్ ప్లే ఆఫ్ చేరడం అంటే చాలా కష్టంగానే కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న జట్టు పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఓవరాల్ ఈ 4 జట్లు మాత్రమైతే ప్లే ఆఫ్ రేస్ నుండి దాదాపు ఇంటి ముఖం పట్టే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 జట్లో ఏదైనా ప్లే ఆఫ్ చేరిందంటే ఏదైనా మిరాకిల్ జరిగితే తప్ప ప్లే ఆఫ్ చేయడం చాలా అంటే చాలా కష్టం అని కూడా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ప్రజెంట్ సినారియో ప్రకారం చూసుకుంటే. అయితే 4 జట్లు తప్పుకోవడంతో మిగతా 6 జట్లలో ఏవి జట్లకు ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది, ఏ విధంగా ఉన్నాయి అన్న వాటి గురించి క్లియర్ కట్గా అయితే చూసుకుందాం. మొట్టమొదటిగా చూసుకుంటే మాత్రమైతే ముంబై ఇండియన్స్కి అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 11 మ్యాచ్లు ఆడింది. 11 మ్యాచ్లో 7 విజయాలు 4 ఓటములతోనే టాప్ పొజిషన్లో అయితే కొనసాగుతుంది 14 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ కూడా +1.2 అయితే ఉంది చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే ముంబై ఇండియన్స్ ఇంకా 3 మ్యాచ్లు ఉంది. 3 మ్యాచ్లు కేవలం 2 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ అయితే చేరుతుంది. ఇతర జట్లపైన ఆధారపడకుండా డైరెక్ట్గా అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. లేదు 3 మ్యాచ్లో కేవలం 1 మ్యాచ్ మాత్రం గెలిస్తే మాత్రమైతే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం చూసుకుంటే ముంబై ఇండియన్స్ 99% అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా మెరుగైన అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మ్యాచ్లు ఆడి 7 మ్యాచ్లు గెలిచి కేవలం 3 మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది. పాయింట్ పొజిషన్లో చూసుకుంటే 2nd పొజిషన్లో ఉంది, 14 పాయింట్లతోనే అవుతుంది. నెట్ రన్ రేట్ కూడా 0.5 అయితే ఉందని చెప్పుకోవచ్చు.
ఆర్సీబీ కూడా మంచి మెరుగైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే గుజరాత్ టైటన్స్కి అయితే మెరుగైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గుజరాత్ టైటన్స్ 9 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 6 విజయాలు 3 ఓటములతోటి 12 పాయింట్లతో 4వ పొజిషన్లో అవుతుంది. గుజరాత్ టైటన్స్కి ఇంకా 5 మ్యాచ్లు అయితే ఉంది. 5 మ్యాచ్ల్లో కేవలం 3 మ్యాచ్లు గెలిస్తే ప్లే ఆఫ్ చేరుతుంది. లేదు 2 మ్యాచ్లు గెలిస్తే మాత్రమే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. గుజరాత్ టైటన్స్కి వచ్చేసరికి 99% అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే మెండిగా కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్కి ఏ రేంజ్లో ఉందో గుజరాత్ టైటన్స్ కూడా ఆ రేంజ్లో అయితే ఉండడం జరిగింది. మ్యాక్సిమం గుజరాత్ టైటన్ కూడా ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్ 10 మ్యాచ్లు 6 మ్యాచ్లు గెలిచి 4 మ్యాచ్లు ఓటమితోనైతే 5వ పొజిషన్లో ఉంది 12 పాయింట్లతోటి. ఇంకా 4 మ్యాచ్లు ఉంది. 4 మ్యాచ్ల్లో కనీసం 4 మ్యాచ్లు గెలిస్తే ఇతర జట్లపైన ఆధారపడకుండా వెళ్ళిపోతుంది. 3 మ్యాచ్లు గెలిస్తే మాత్రమే ఇతర జట్లపైన ఆధారపడాల్సి అయితే ఉంటుంది. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ 4 మ్యాచ్లు గెలిచే అవకాశం కూడా కనిపిస్తుంది. మ్యాక్సిమం 80% నుంచి 90% వరకు అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే ఢిల్లీ క్యాపిటల్కి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా లక్నో సూపర్ జాయింట్ విషయానికి వచ్చినట్లయితే కొంచెం భిన్నంగా అయితే కనిపిస్తుంది. ఆడిన 5 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు గెలిచి 5 మ్యాచ్లు ఓడిపోతే 10 పాయింట్లతో 6వ పొజిషన్లో అయితే ఉంది. ఇంకా 4 మ్యాచ్లు గెలిస్తేనే లక్నో సూపర్ జాయింట్కి అయితే ప్లే ఆఫ్ చేరుతుంది. 3 మ్యాచ్లు గెలిచినా కూడా ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం. లక్నో సూపర్ జాయింట్ వచ్చేసరికి 70 నుంచి 80% ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ప్లే ఆఫ్ రేస్లో చూసుకుంటే మ్యాక్సిమం ముంబై ఇండియన్, గుజరాత్ టైటన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్కి మాత్రమే అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. ఈ 4 జట్లే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారం అయితే వీళ్ళు కూడా ప్లే ఆఫ్ చేరుతుందా లేదా కన్ఫర్మ్ అయితే చెప్పలేము. రాబోయే మ్యాచ్లో వీళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి వీళ్ళ విన్నింగ్ శాతం బట్టి ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. రాబోయే మ్యాచ్లో వీళ్ళు వరుస విజయాలు సాధిస్తే ఈజీగా ప్లే ఆఫ్ చేరే అవకాశం ఉంది. కాకపోతే ఇతర జట్లతో కంపేర్ చేసుకుంటే ఈ 4 జట్లకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే ఉంది, మెరుగైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్లే ఆఫ్ చేరడానికి. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2025లో వచ్చేసరికి ముంబై ఇండియన్, గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు మాత్రమే అయితే ప్లే ఆఫ్ చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరి ఇవే 4 జట్లు ప్లే ఆఫ్ చేరుతుందా లేదా వేరే 4 జట్లు ప్లే ఆఫ్ చేరుతుందని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.